చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలభరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ
గుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు. కావలి పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా అన్ని దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదులలో ప్రార్థనలు చేసి, పూజలు చేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నీరులు చల్లగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటికి అనుగుణంగానే మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఉదయం నుంచి కావలి శివాలయం అయితేనేమి, ఆ తర్వాత సలివేంద్రం ఏర్పాటు, ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నదానం, అనేక కార్యక్రమాలు చేసి ఈ పూట కావలికి ఐకానిక్ సెంటర్ అయినటువంటి ఐ లవ్ కావలి దగ్గర కావలి నియోజకవర్గం లీడర్లు అందరి మధ్యలో మనం నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం కేకుని కట్ చేసుకోవటం ఎంతో సుపరిణామం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో మన కావలి నియోజకవర్గంలో కూడా అలుపెరగని పోరాట ఏదులాగా 24/7 ఇంతకు ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళకి ఏ విధంగా పనిచేశారో అందరికి మించి 24/7 24 గంటలు అందరికి కార్యకర్తలకి, నాయకులకి, ఓటు వేసిన వాళ్ళకి, ప్రతిపక్షంలో వాళ్ళు కూడా ఈరోజు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కూడా కావాలని చెప్పేసి ఆయన మెట్టు ఎక్కని వాళ్ళు లేరు అని అంటే అతిశయోక్తి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు మనకు దొరకటం కావలి ప్రజల అదృష్టం అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ, అందరి ముందు మాట్లాడే సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి, నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తూ, ఇది తెలుగు వారి జాతి గర్వించేటువంటి పుట్టినరోజు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ప్రపంచ నలుమూలన తెలుగు వాడు ఉన్నాడు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు తెలుసుకునే వ్యక్తి లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒక దార్శనికుడు, ఒక విజనరీ లీడర్, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పుట్టిన కలియుగ దైవం, తన కుటుంబం కాదు ఆంధ్రప్రదేశ్ కుటుంబాలన్నీ బాగుండాలని 76 సంవత్సరాలలో యువకుడుగా పనిచేస్తూ నిరంతరం కూడా రోజుకి 18 గంటల పాటు పనిచేస్తున్నటువంటి దార్శనికుడు, అలుపెరగిన యోధుడు, భావితరాలకి ఆదర్శవంతమైన నాయకుడు, భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆదర్శమూర్తి మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. మన అందరి ఇంట పుట్టినరోజు కార్యక్రమాలు ఈరోజు కావలి తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా వాత్సల్యం అంటే. ఒక నాయకుడు యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల్లో జన్మదినంగా భావిస్తూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్న 67 పంచాయతీలు, కావలి పట్టణంలో 40 వార్డులు, ప్రతి గ్రామాల్లో ఉండేటువంటి 8 కాలనీల్లో ఉంటే కాలనీల్లో, దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ఈరోజు పేదవాడు మొదలుకొని ధనవంతుడి వరకు తారతమ్యతలు లేకుండా ప్రతి ఒక్కరి నోట ఒకే జపం, జై చంద్రబాబు, చంద్రబాబు జన్మదినాన్ని శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నా, ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నా, ఒకరికొకరు షేక్ ఇచ్చుకున్నా, వాళ్ళ పెదాల మీద పలికే మాట నిండు 100 ఏళ్ళు ఆ చంద్రబాబు ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, నిండు 100 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రిగా ఈ పీఠాన్ని అధిరోహించి అలుపెరగిన యోధుడైనటువంటి చనిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రి పీఠ మీద ఉండాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బహుశా దేశ చరిత్రలో ఏ నాయకుడికి కూడా ఇంత కీర్తించబడ్డాడు. ఎందుకంటే 22 కాలంలో ఆయన పరిపాలన విధానాన్ని చూస్తున్నాం. 22 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని చూస్తున్నాం. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరులైనటువంటి మన బిడ్డల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ రోజు ఎక్కడిని గడపలేదు దిగని
ప్రాంతం లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎవరిని ఒప్పిస్తున్నారు. 24 గంటలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదలే వచ్చే విధంగా ఫండ్స్ తీసుకొస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఈరోజు ఇండస్ట్రీలు పెట్టే విధంగా తీసుకొస్తున్నటువంటి ఒక నాయకుడు గత ప్రజల్లో ఉండే ప్రేమ ఈ రోజు కట్టలు పెంచుకుంది. ఈ ప్రేమ వరదైంది. ఈ వరద సునామీగా మరి రాబోయే కాలంలో ప్రతిపక్షాలకి ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.